వెల్కమ్ టు వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే గొంతున నేను మీ సాయిస్తారంగ సచివ్. ముందుగా రోజు బులెటిన్ కు స్వాగతం. నంద్యాల జిల్లాలో విద్యార్థి అనుమానాస్పద మృతి. చామూరులో మసీదు షెడ్ వివాదం, భారీ పోలీసు బందోబస్తు. 16 ఏళ్ల తర్వాత ఐఓఎన్ఎస్ అధ్యక్ష బాధ్యత భారత్ కు. ఉండి టీడీపీలో తారాస్థాయికి చేరిన వర్గపోరు. నంద్యాలలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం, ఈ వేస్ట్ పై అవగాహన. కామారెడ్డిలో రాజకీయ ఉద్రిక్తత, కారు ధ్వంసం. భర్త ప్రియుడు అనైతిక సంబంధం ఆరోపణ, బెడ్రూమ్ సీన్ చూసిన భార్య పోలీసులకు ఫిర్యాదు. జర్నలిస్ట్ మాదాల శ్రీనివాసులు సంస్మరణ సభ, సిపిఎం నివాళులు. వేతన సవరణల కోసం పోరాటం, సహకార ఉద్యోగుల భారీ ఆందోళన. శ్రీ సంకల్ప ఒలింపియాడ్ స్కూల్ వార్షిక క్రీడా సంబరాలు. బ్లేజింగ్ రాకెట్స్ 2026 పోస్టర్ ను ఆవిష్కరించిన టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. ఇక డీటెయిల్స్ చూస్తే, నంద్యాల పొన్నాపురం రైల్వే పట్టాలపై విజయ్ కుమార్ అనే బీటెక్ విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు. విజయ్ కుమార్ కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్నాడు. స్వస్థలం బేతంచెర్లగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బంధువులు అనుమానాలు వ్యక్తం చేయడంతో కేసుపై విచారణ కొనసాగుతోంది. నంద్యాల జిల్లా చాబుల్ హైవే చౌరస్తా వద్ద తాత్కాలిక మసీదు షెడ్ ఏర్పాట్లు వివాదంగా మారింది. రంజాన్ ప్రార్థనల కోసం మాత్రమే షెడ్ వేశామని మసీదు పెద్దలు చెబుతుండగా, ఇది ప్రభుత్వ వారు పొరంపోకు భూమి అని రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొనగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ये जगह पे रमज़ान का महीना हॉल को हमारे मौलाना भी हमारे मदरसा भाई दोनों इंशाल्लाह एक अच्छा काम करने वालों को मशवरे से मस्जिद बनाना बोली, फोर लेन पर मस्जिद नहीं आने वाले जाने वालों को सबको जो तकलीफ है बोल के मस्जिद बनाना बोली, और तो खास जगह पे मस्जिद डालना को देखें तो रमज़ान शुरू हो गया, तो इसलिए तात्काल का टेम्पररी तौर पर क्या है 15-20 दिन रमज़ान महीने तक को नमाज़ पढ़ने के लिए यहाँ डाले शेड्यूल। ये तात्काल है, परमानेंट नहीं है। फिर इंशाल्लाह जैसा रमज़ान ईद हयात में काम शुरू होता है, वहाँ मस्जिद पूरे क्या है निकाल डाल के शेड्यूल निकाल डाल के फिर वो उनके जगह में मस्जिद बनाना चाहते हैं। तो इसी वजह से जितने में आए साथ हैं ये सब भी अब इन्हें निकालना है बंजर में तुम्हें ऐसा बगैर इजाज़त के मस्जिद डालते हैं, तुम्हें फ़ौरन निकालना वालों को है। तो कम से कम हमारे मौलाना हमारा मदरसा जो बड़े में है निकाल डालते लो, हमें जरा टाइम दो ले, टाइम ये कलाक बोल गए हो ना, आज फिर वो फ़ौज उतार के निकालना बोलते हैं। तो इसलिए बड़े लोगों से बड़े ज़िम्मेदारों से एक हमारा एक राय है कि ये 15-20 दिन रमज़ान का महीना तक हमें इजाज़त दो, उसके बाद ख़ुद हमें निकाल के हमारा जगह में जाकर इन्हें डालना चाहती हैं, डालते हैं इंशाल्लाह। आप ज़िम्मेदारों से भी एक रिक्वेस्ट है हमारी, एक दरख्वास्त करें, इसके बड़े फितना मत करें, सब इस दुआ करें इंशाल्लाह कोई फितना फसाद ना होए। तो ये इजाज़त मांगते हैं बड़े ज़िम्मेदारों से हमें ज़रा चंद दिनों के लिए इंशाल्लाह, एक महीने के रमज़ान तक बस वहाँ से पूरा ही निकाल के बाजू में डाल लेते हैं इंशाल्लाह। 16 ఏళ్ల తర్వాత ఇండియన్ ఓషన్ నావల్ సింపోజియం అధ్యక్ష పదవిని భారత్ చేపట్టింది. విశాఖపట్నంలో జరిగిన 9వ ఐఓఎన్ఎస్ కాన్క్లేవ్ ఆఫ్ చీఫ్స్ కార్యక్రమంలో 33 దేశాల నేవీ చీఫ్స్, సముద్ర భద్రతా సంస్థలు, అధికారులు పాల్గొన్నారు. సముద్ర భద్రతా సహకారం, వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు జరిగాయి. ఉండి టీడీపీలో వర్గపోరు తారస్థాయికి చేరింది. స్థానిక ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ రఘురామకు వ్యతిరేకంగా మాట్లాడిన టీడీపీ నేత పొత్తూరి వెంకటేశ్వరరాజు ఇల్లు, కార్యాలయాన్ని జేసీబీలతో కూల్చేశారు. ప్రస్తుతం అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్న
పొత్తూరి వెంకటేశ్వరరాజు ఎమ్మెల్యేను ప్రశ్నిస్తే ఇల్లు కూల్చేస్తారా అంటూ టీడీపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాల ఎన్జీఓస్ కాలనీ లలితానగర్ రామాలయంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా జీరో వేస్ట్ ఈ వేస్ట్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వివిధ స్కూళ్ల విద్యార్థులు, సచివాలయం, ఎంఈపీఎంఏ మున్సిపల్ సిబ్బంది పాల్గొని డ్రై వేస్ట్ 3 బట్టల విధానంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మెప్మా పీడీ అధికారులు కలిసి ఈ వేస్ట్ పోస్టర్ ను ఆవిష్కరించారు. సహాయం చేస్తుందని నమ్ముతూ కూడా స్వచ్ఛతపై అవగాహన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్రగా తీర్చిదిద్దేటట్టు నా వంతు కృషి చేస్తానని బృందం అందరూ కూడా గమనించాలి. అదేంటంటే మీకు పనికిరాని వస్తువు ఇంకొకరికి పనికొచ్చేటువంటి వస్తువు, మీకు పనికిరాని వస్తువు ఇంకొకరికి పనికొచ్చేటువంటి వస్తువు. కాబట్టి నేను ఈ వెహికల్ మీ ఇళ్ళ దగ్గరికి వస్తున్నప్పుడు మీకు పనికిరాని వస్తువు యొక్క కార్యక్రమాన్ని లలితానగర్ ఎన్జిఓ కాలనీలో ఏర్పాటు చేయడమని, ఈ ప్రాంతంలోనే ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ ప్రాంతంలో రెసిడెన్షియల్ ఏరియాస్ కానీ, కమర్షియల్ ఏరియాస్ కానీ, అట్లాగే విద్యా సంస్థలు కానీ, హాస్పిటల్స్ కానీ ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఈ ప్రాంతంలో అయితే లిటరింగ్ అనేది ఎక్కువగా ఉంటుంటుంది. ఇక్కడ యొక్క డ్రై వేస్ట్ కానీ, వెట్ వేస్ట్ కానీ ఎక్కువగా వస్తుంది కాబట్టి రామాలయం ఉంది. అందువల్ల ఈ ప్రాంతంలో ఏర్పాటైతే ఈ ప్రాంత వాసులకు అవగాహన వచ్చి దీన్ని చక్కగా అయితే చేస్తే సో ఎంటైర్ యూఎల్పీ అంతా కూడా ఇది స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ ప్రాంతంలో పెట్టాం. సో ఈ ప్రాంతంలో సుమారుగా 22 కాలనీస్ ఉన్నాయి, 22 వీధులు ఉన్నాయి. ఈ యొక్క 22 వీధుల్లో కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 6 స్కూల్స్, మునపల్ల హై స్కూల్, సిద్దికి స్కూలు, నారాయణ స్కూలు, గురురాజా స్కూలు, ఇట్లా సాయి స్కూలు, వీళ్ళందరూ కూడా వచ్చారు. వీళ్ళందరితో కూడా ప్రతిజ్ఞ చేయించాము. ఈ స్కూల్స్ యొక్క ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో అంతా కూడా డ్రై వేస్ట్ ఏదైతే ఉందో కూడా రోడ్ మార్జెస్ కావచ్చు, డ్రైన్ మార్జెస్ కావచ్చు, పార్కులు కావచ్చు, ఓపెన్ ప్లేసెస్ కావచ్చు, ఈ ప్రాంతంలో అంతా కూడా ఈ యొక్క డ్రై వేస్ట్ అంతా కూడా క్లీన్ చేసేసి ఈ యొక్క విజిబుల్ క్లీన్నెస్ రావాలని చెప్పేసి ఒక లక్ష్యం. అందులో భాగంగానే రేపు వచ్చే నెలలో స్వచ్ఛ సర్వేక్షణ 25-26 కూడా రాబోతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించుకొని మన ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. శుభ్రంగా ఉంటే కనుక ఆరోగ్యం ఉంటుంది, ఆరోగ్యం ఉంటే కనుక సంపద ఉంటుంది. అనేటువంటి ఆరోగ్యం ఏదైతే ఉందో దాన్ని గమనంలో ఉంచుకొని మనం అందరం కూడా మన ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకునే యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో అందరూ కూడా సహకరిస్తారని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద కాంగ్రెస్ నేతలు మహేందర్ రెడ్డి కారును ధ్వంసం చేసిన బీజేపీ నాయకులు. అనంతరం కారుకు నిప్పు పెట్టేందుకు యత్నం అడ్డుకున్న పోలీసులు. ధర్మవరంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. భర్తకు మరో వ్యక్తితో అనైతిక సంబంధం ఉందంటూ వివాహిత తులసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త మన్సూరుద్దీన్ అనే వ్యక్తితో సన్నిహితంగా ఉన్నట్టు బెడ్రూమ్ లో చూసినట్లు ఆమె ఆరోపించారు. ఈ విషయం బయటపడితే చంపేస్తామని బెదిరింపులు ఇస్తున్నారని పోలీసులకు తెలిపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 13 సంవత్సరాల క్రితం
దాసరథి రామ్నగర్ లైన్మెన్తో వివాహమైనది ఇతను. నాకు అత్తనపట్నం అని చాలా సతాయించి తర్వాత ఇతనితో చాలా గొడవలు కూడా పంచాయతీలు కూడా అయినాయి. కానీ ఇతనితో ఒకరోజు నేను ఇలా చూశాను, నా బట్టలు నా నగలు అన్నీ వేసుకొని ఇలా మేకప్ అవ్వడం చూశాను. ఇదే కాక ఒకరోజు మన్సూర్ని పిలిపించి రూమ్లో మన్సూర్ అనే ఇతనితో కాపురం చేస్తాడండి. ఒకే గదిలో ఉండి బట్టలు ఇప్పి ఉంటారు. అన్నీ నా భర్తతో జీతం అంతా ఇతనే తీసుకుంటాడు. కొడతాడు సార్, ఏమన్నా అడిగినా కొడతాడు, తిండి పెట్టాడు సరిగ్గా. ఇలా వేసుకోవడం చూసాను సార్. అప్పటి వరకు నాకు డౌట్ కూడా రాకుండా వాళ్ళ అమ్మకు బాగాలేదని వాళ్ళ అమ్మ దగ్గర పడుకోవడం, లేదా మన్సూర్ ఇంటికి అని డ్యూటీ అని వెళ్ళిపోతాడు సార్. గోడ పెట్టుకొని ఇంటికి పంపిస్తాడు. ఇంకా 6 నెలలు అయినా పంచాయతీ చేసినా కూడా పిలిచకపోడు సార్. ఈ మన్సూర్తోనే ఎక్కువ ఉంటాను. మీకు ఎప్పుడు డౌట్ వచ్చిందా? నాకు 5 సంవత్సరాల క్రితం నుంచి డౌట్ వచ్చింది సార్. నా చెల్లి పెళ్లి కావాలని చెప్పి నేను అన్ని భరించినాను సార్. అంటే వ్యవహారం ఎట్లుంటుంది ఆయనది? వీళ్ళిద్దరు ఎక్కడ పోయినా కలిసే ఉంటారు సార్. అసలు 5 నిమిషాలు వదిలి మా ఆయన మన్సూర్తో దూరంగా ఉండలేడు సార్. ఆయన ట్రాన్స్ఫర్ లైన్మెన్ సార్ మన్సూర్. అదే రామ్నగర్ చెందిన ఆఫీస్ కి లైన్మెన్ సార్. ఇతనే సార్ మన్సూర్. ఇతనే మా ఆయన నుంచి ఆస్తులన్నీ తీసుకొని మాకేమీ లేకుండా చేసినాడు. నాకు తిండి కూడా పెట్టాడు సార్. ఇతను ఇంటికి వచ్చి నన్ను కూడా బలవంతం చేయాలని చూశాడు సార్. అప్పుడు నేను బయటకు వచ్చేసాను. జర్నలిస్ట్ మాదాల శ్రీనివాసులు సేవలను సిపిఎం జిల్లా కార్యదర్శి టి రమేష్ కుమార్ కొనియాడారు. నంద్యాల పట్టణంలోని టి నరసింహయ్య భవన్ లో సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాదాల శ్రీనివాసులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. విద్యార్థి ఉద్యమం, ప్రజా ఉద్యమం, పాత్రికేయ రంగంలో ఆయన సేవలు తీరని లోటని నాయకులు పేర్కొన్నారు. మరి శ్రీనివాసులు గారు విద్యార్థి దశ నుంచే దాదాపు 84-85 ఆ మధ్యకాలంలో బాలాజీ జూనియర్ కాలేజీలో చేరి అక్కడే విద్యార్థి ఉద్యమం కూడా ఎస్ఎఫ్ఐ ఉద్యమంలో పనిచేస్తూ విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించి విద్యార్థి ఉద్యమ నాయకుడిగా అభివృద్ధి అయినాడు. ఆయన బాలాజీ కాలేజీలో చదువుతున్నాడు కాబట్టి ఆయనకు బాలాజీ శ్రీనుగా ఆ రకంగా అందరూ బాలాజీ శ్రీను అని చెప్పి పిలిచే పరిస్థితి ఉండేది రోజు. తదనంతరము యువజన ఉద్యమంలో కూడా ఆ రకంగా పనిచేశాను. డివైఎఫ్ఐలో పనిచేస్తూ ఆ రకంగా వార్డుల్లో, వీధుల్లో ఆ రకంగా యువజన సంఘాలు నిర్మించి వార్డుల్లో ఉన్నటువంటి ప్రజల సమస్యలపైన ఆ రకంగా పనిచేయడం అనేటువంటిది జరిగింది. దాని తర్వాత ప్రజాశక్తి రిపోర్టర్గా చేరి ఎక్కడ కూడా డైవర్షన్ కాకుండా జనరల్గా పత్రికల్లో చేరినటువంటి చాలామంది అది నచ్చక వేరే పత్రికలు చేయడం కావచ్చు, ఇంకొక పత్రికలు చేయడం కావచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ఆయన నమ్మిన సిద్ధాంతానికి అనుగుణంగా ప్రయాక్తి పత్రికలో చేరుతూ ఆ ప్రయాక్తి పత్రికకు సంబంధించినటువంటి ప్రజల సమస్యలపైన ప్రధానంగా కార్మికులు, కర్షకులు, రైతులు, ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలపైన ఆ పత్రికల్లో వ్యాసాలు రాస్తూ, వార్తలు రాస్తూ ఆ రకంగా సిద్ధాంతానికి కట్టుబడి చివరి వరకు ఆ రకంగా ప్రయాక్తిలో ఉంటూ ఆ రకంగా మరణించడం జరిగింది. అది మనకు గర్వకారణంగా ఆయన గురించి చెప్తున్నాం. సహకార సంఘాల ఉద్యోగులు దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ 16వ తారీఖు 2వ నెల 2026 నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. జీవో 36 అమలు, వేతన సవరణలు, గ్రాట్యుటీ, రిటైర్మెంట్ వయసు పెంపు, ఉద్యోగుల రెగ్యులరైజేషన్ వంటి డిమాండ్లు చేశారు. నంద్యాల జిల్లా అధ్యక్షుల్ని మేము డిసెంబర్ నుంచి ఇంతవరకు విడతలుగా సమ్మె చేసుకుంటూ వస్తున్నాము. ఇంతవరకు సమ్మె చేసినా కానీ ప్రభుత్వం మమ్మల్ని ఏమి గుర్తించలేదు. అందుకే నిరవధిక సమ్మెలో చేయడం జరుగుతుంది. ఈ నిరవధిక సమ్మెకు దీనికి కానీ ప్రభుత్వం ఓకే అనుకుంటే అమర నిరాదీక్ష చేస్తామని మన రాష్ట్ర నాయకులు కానీ
మన జిల్లా నాయకులు నిర్ణయం కానీ అక్కడ అమరనీయ దీక్ష కూర్చొని మా సమస్యలు తేలేంత వరకు అమరనీయ దీక్ష చేస్తామని కోరుకుంటున్నా. అందుకే 36 జీవోను అమలు చేయకుండా 7 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు కానీ అమలు చేయలేదు. మా చిన్న ఉద్యోగులకు ఇంత ఇబ్బంది పెట్టడం చాలా కష్టంగా ఉంది. మా సహకార సంఘాలలో ఉద్యోగస్తులు మాకు వచ్చే 10,000, 15,000, 20,000 జీతం అంతే. ఈ జీతాలకు మన రైతులకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు రైతులకు అందుబాటులో ఉండి ఒక ఎరువులు కానీ, ఒక లోనింగ్ కానీ, తదితర లోన్ కానీ అన్ని రకాలుగా పనిచేసి రైతాంగానికి సేవలు చేస్తున్నాము. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం మా మీద దయ ఉంచి ఈ జీవోను విడుదల చేసి మాకు పిఆర్సి ఇస్తారని మరి కోరుతున్నాము. నంద్యాల శ్రీ సంకల్ప ఒలింపియాడ్ స్కూల్ ఆధ్వర్యంలో ఈ నెల 22, 23 తేదీల్లో జరగనున్న వార్షిక క్రీడా వేడుకలు బ్లేజింగ్ రాకెట్స్ 2026 పోస్టర్ను టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా క్రీడలు విద్యార్థుల నైపుణ్యాల అభివృద్ధికి ఎంతో దోహదపడతాయని పేర్కొని చదువుతో పాటు క్రీడల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. స్కూల్ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. చూశారు కదా, ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. వీడియో స్పెషల్ కోసం ప్రస్తుతం చేకుంటున్నాయి.